తెలిసిన విషయాలే మనం ఎప్పుడైతే నేను ఈ వాక్యాన్ని స్టార్ట్ చేసినప్పుడు మీకు అనిపిస్తుంది ఇది మేము వినేదే కదా చదివినదే కదా అనేటువంటి ఆలోచన మీలోనికి రానియద్దు. సో మొట్టమొదటికి ఏం చెప్పాను? మీరు వినేది కొత్త విషయం కాదు. మీరు ఏమనుకుంటా చదువుతున్నప్పుడు ఇది వినేదే కదా, కొత్త విషయం ఏం కాదు కదా అని మీ హృదయంలోకి ఆ తలంపు రానియొద్దు. దీనిలో నుండి దేవుడు నాతో ఏం మాట్లాడతాడు? ఏమన్నాడు? దీనిలో నుండి దేవుడు నాతో ఏం మాట్లాడతాడు? ఇప్పుడు వాక్యాన్ని తీద్దాం, నెమ్మదిగా చదువుదాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం. ఇక్కడ నాకు లైటింగ్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి, నాకు స్పెట్స్ ఉన్నాయి కాబట్టి నేను ఏదైనా మిస్టేక్ చదివితే మీరేమో నన్ను అన్యత భావించద్దు. రైట్. మత్తయి సువార్త 13వ అధ్యాయము 18-19 వచనాలు మనం చదువుదాం. తొందరపడకండి, ఒక్కరు చదవండి. చదవమ్మా. ఏమంటున్నాడు యేసు ప్రభువారు? విత్తువాని గురించిన ఉపమాన భావము అంటే ఉపమానం చెప్పాడు, దాని మీనింగ్ వినండి అని చెప్తున్నాడు. ఉపమాన భావం వినుడి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో ఇత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ పక్కన ఎత్తబడిన వాడు వీడే. మీలో ఒక బ్రదర్ రండి అంతే. మీరేం త్రోవ పక్కన వాళ్ళు కాదు కానీ ఒక్క రండి. ఎవరు వస్తారు? రండి, ఎవరైనా రండి. రా ప్రవీణ్. నాకు బాగా పరిచయం చిన్నప్పటి నుండి. రైట్. నేను వెళ్ళమన్నప్పుడంతా అప్పుడు వెళ్ళు, ఇక్కడ ఉండు. రైట్. యేసు ప్రభువారు రాజ్యముని గురించినటువంటి, అంటే రాజ్యం అంటే దేవుని రాజ్యాన్ని గురించి వాక్యం చెప్తున్నాడు. ఆ వాక్యం అనేటువంటి ఒక వాక్యం అనేది ఏంటంటే విత్తనం అంటే వాక్యం. ఆ వాక్యం అంతా ఎవరంతా? త్రోవ ప్రక్కన పడిన వాడు ఇతడే అన్నాడు. అసలు అతనికి ఏం జరిగింది? ఆ వ్యక్తిలో ఏం జరిగింది? ప్రవీణ్ త్రోవ పక్కన పడిన విత్తనంలాగా లేడు కానీ ఫలించేవాడు కనుక మీరు అలా చూడకండి. జస్ట్ ఉదాహరణగా తీసుకున్నా. నువ్వు అలాగే ఏం కావద్దు ప్రవీణ్. రైట్. దేవుడు నేను ప్లేస్ చేస్తాడు చెప్పడానికి, అర్థం కావడానికి. రైట్. త్రోవ ప్రక్కనటువంటి విత్తనము ఎలా ఉందంటే, విన్నాడా వాక్యం? చూడు బైబిల్లో చూడండి, బైబిల్లో చూసి చెప్పండి. వాక్యం విన్నాడా? విన్నాడు. సో చర్చికి వచ్చే వాళ్ళు మనం అందరం కూడా వాక్యం ప్రతి సండే వింటున్నాం కదా. గుడ్, మంచి ఆన్సర్ చెప్పారు. సో ప్రవీణ్ కూడా ఏం చేశాడంటే చర్చికి వచ్చి వాక్యం విన్నాడు. విని ఏం చేశాడు? విని ఏముంది అక్కడ మరలా? ఇది చాలా జ్ఞాపకం చేసుకోవాలి, బాగా గుర్తుపెట్టుకోవాలి. వాక్యం విన్నాడు, వినగానే గ్రహించలేకపోయాడు. గ్రహించలేకపోవడానికి కారణం ఏమిటంటే, గ్రహించటానికి, ఏదైనా ఒక విషయాన్ని గ్రహించటానికి మనలో ఏముండాలంటే, ఒకటి గ్రహించటానికి, దేవుని వాక్యాన్ని గ్రహించటానికి పరిశుద్ధాత్మని యొక్క సహాయము, మన యొక్క ఆసక్తి, దేవుని పట్ల మనకున్నటువంటి ఆతృత, ఆ తృష్ణ, ఆ దప్పిక మనకు ఉండాలి. దాంతోపాటు ఒక సిద్ధపాటుతో మందిరానికి వచ్చినప్పుడు ఆ తర్వాత దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా వాక్యాన్ని గ్రహించేటువంటి కృపనిస్తాడు. ఎంత పిహెచ్డి చదువుకున్న వాక్యం అందరికీ అర్థం కాదు. ఏం చదివినటువంటి ఒక సామాన్యమైన వ్యక్తి వాక్యాన్ని బాగా విశ్లేషిస్తాడు, చాలా చక్కగా అర్థం చేసుకుంటాడు. కనుక త్రోవ పక్కనటువంటి వ్యక్తి విన్న ప్రాబ్లం లేదు, విన్నాడు చక్కగా. వినగల చెవులు ధన్యములని యేసుప్రభువు చెప్పాడు. ఆ పేరు వచ్చిన వాళ్ళు అన్నాడు, ఇదిగో నీతిమంతులు ప్రవక్తలు ఇలాగనే చూడాలని ఆశపడ్డారు, చూడలేకపోయారు. వినాలని ఆశపడ్డారయ్యా, వినలేకపోయారు అన్నాడు. కనుక మీరు వింటున్నారు, మీ చెవులు ధన్యములు అన్నాడు యేసుప్రభువు. కనుక త్రోవ పక్కన పడేటువంటి వ్యక్తి యొక్క లోపం ఏంటంటే, విన్నాడు, ప్రాబ్లం లేదు, కానీ విన్నదాన్ని ఏం చేశాడు? గ్రహించలేదు. ఆ తర్వాత ఏం జరిగింది? గ్రహించకపోతే ఏం జరుగుతుంది?
మనందరికీ, మీతో పాటు నాకు కూడా, మనందరికీ ఏం జరుగుతుంది? వాక్యం విని గ్రహించకపోతే ఎవరు వస్తారు? రావడం మంచిదే. వాడు ఏమైనా మనకేమో గెస్టా, లేకపోతే మన బంధువా, మన తాతనా, మన అబ్బనా? ఏం వానితో ఎక్కువ మాట్లాడతాం, వాని పనులు ఎక్కువ చేస్తాం. నువ్వు కాదులే. దుష్టుడు అంటే చాలా పేర్లు ఉన్నాయి, నేను బైబిల్ రెఫరెన్స్ ఎత్తియాను. దుష్టుడు వచ్చాడంట. వచ్చి కాస్త మంచి వస్త్రాలుంటే ఎత్తుకుపోయాడా? బంగారు ఉంటే బంగారు ఎత్తుకుపోయాడా? వాడు ఏం కావాలో అదే తీసుకెళ్ళాడు. నీ బంగారం అవసరం లేదు వాడికి, నీ ఆస్తులు అవసరం లేదు. ఇంకా ఎక్కువ ఆస్తులు చేసుకో, వృద్ధి చేసుకో, దేవుని మర్చిపోతాం అంటాడు. అంటే నీ బంగారం అవసరం లేదు, నీ ఆస్తులు అవసరం లేదు, నీ విలువైన వస్తువులు అవసరం లేదు. వాడికి కావాల్సింది నీ ఆత్మ. ఎక్కడ తీసుకుపోవాలని వాడికి ఆత్మ? నరకానికి. వచ్చి ఏం చేస్తాడంట? బాగా వినాలి. చాలా తప్పుదవుతున్నారేంటి? అందుకే నేను చెప్పాను, దుష్టుడు వచ్చి అది ఎప్పుడే వాని హృదయములో అంతుందా పరిస్థితి? నీ బైబిల్లో ఉన్న వాక్యాన్ని ఏం పట్టించుకోడు. బైబిల్లో ఉన్న వాక్యాన్ని ఎట్లా, దాన్ని ఎలాగా వక్రీకరించి చెప్పాను, వక్రీకరించి అబద్ధ బతుకును వాడుకుంటాడు, అది వేరు. కానీ వాక్యం నీలో పని చేయకుండా, అర్థమవుతుందా? వాక్యం నీ హృదయంలో పని చేస్తే నీ జీవితం మారిపోతుంది, జిందగీ మారిపోతుంది. అంతే, జిందగీ మారిపోతుంది అంతే. అంటే అర్థమేమి? ఈ వాక్యం ఎవరి హృదయంలో పనిచేస్తుందో ఆ వ్యక్తి దేవుని కొరకు సాక్షిగా నిలబెడతాడు. అంటే హృదయములో విత్తబడినటువంటి వాక్యాన్ని ఏం చేస్తారంట? హృదయంలో విత్తబడింది వాక్యం, విన్నాడు, అంగీకరించాడు, బానిందే అన్నాడు. పాస్టర్ గారు బల చెప్పాడు, సూపర్ గా చెప్పాడు అని ఇక్కడని ఇంటికి పోగానే భార్యను ఒక చంపకేసుకొచ్చాడు. ఇక్కడేమన్నాడు? చర్చలు ఏమన్నాడు? బాగుంది వాక్యం అన్నాడు, ప్రేజలాడన్నా అన్నాడు. ఎవరితో? పాస్టర్ గారి ప్రేజలాడ, మా ప్రేజలాడ సిస్టర్ అని నటించాడు. అక్కడ పోయినాక ఆయన నటన ఏదో ఉంది, వాళ్ళ భార్య ఏదో ఉంది, ఏమో అనింది. ఏంటి, నువ్వు మార్నింగ్ చెప్పినా, పొద్దుని చెప్పినా, పొద్దుగాలు చెప్పినా నీకు కూరగాయలు తీసుకురామని, కూరగాయలు తెచ్చినవా? కూరగాయలు అంటే పట్టును పట్టి. మరి చర్చిలో ఏమి చెప్పావు? అంటే మన వాక్యం ఎలా పోతుంది, మన జీవితం ఎలా పోతుంది. మీరైనా నేనైనా అంతే. మీరు కూడా ఒక రోజు రహస్యంగా వచ్చి పాస్టమ్మ గారిని, అయ్యగారు చెప్తుంటాడు వాక్యం, ఇంట్లో ఎట్టుంటాడమ్మా అని అడగండి. పాస్టర్ గారు బండారం బయటపడుతుంది, అంతే, ఏం అవసరం లేదు. చెప్పాను, వందనాలమ్మా, అయ్యగారు ఎట్లుంటారమ్మా, అంతే, సింపుల్, అంతే, ఏం కాదు. అప్పుడు అయ్యగారు ఇక్కడ పులిపిడి మీద చెప్పి నేను ఇంట్లో ఉండాలి కదా, అయ్యగారి సంగతి బయటపడుతుంది. అప్పుడు ఏం లేదు. అంటే వాక్యం మనలో మార్చడానికే చెప్తున్నాను. సో హృదయములో ఎత్తబడినటువంటి వాక్యాన్ని దుష్టుడు వచ్చి ఎత్తుకొని పోయాడు. మరి ఈ వ్యక్తి ఫలిస్తాడా అంటే? ప్రవీణ్ కాదు, ప్రవీణ్ ఒక ఉదాహరణ చెప్పుకుంటున్నా. ప్రవీణ్ ఫలించే వ్యక్తి, దేవుని బిడ్డ, కానీ దాని గురించి కాదు. అంటే హృదయములో విత్తబడినటువంటి దాన్ని ఎవరు ఎత్తుకొని పోయారు? ఎందుకు ఎత్తుకొని పోతున్నావు నాది అని అడ్డగించగలిగాడా ఆ వ్యక్తి? ఎందుకంటే అది అపవాదికి ఎత్తుకోపోవడానికి, వాక్యాన్ని ఎత్తుకొని పోవడానికి ఈ వ్యక్తి వీలు కలగజేశాడు. అంగీకరించలేదు, గ్రహించలేదు. కనుక చాలా మంది అంటుంటారు, నేను అడుగుతాను, మా ఇంట్లో కొంతమందిని అడుగుతాను, మా ఆంటీ ఉంటారు 80 సంవత్సరాలు, వాక్యం ఏం చెప్పిందంటే నాకు అర్థం కాదు, కానీ బంగారు ధర ఎంతంటే చెప్తారు. అర్థమవుతుంది మీకు విషయం?
తర్వాత ఒక నెల కిందట వాళ్ళు ఎవరైనా నేను ఏమన్నా అంటే పలానా ఆమె నన్ను ఇట్లా అనిందని చెప్తారు. కానీ వాక్యం ఈరోజు చెప్పిన వాక్యం, ఉదయం చెప్పిన వాక్యం సాయంత్రం పడితే చెప్పలేదు. ఎందుకది? ఆమె ఆత్మీయ స్థితిలో లేదు. ఉదాహరణ చెప్తానా, ఏంటి పాస్టర్ గారు వాళ్ళ ఇంటి ఆంటీ మీద కోపం అని కాదు, ఉదాహరణ దొరికితే నేను చెప్తా. నా పక్కన సమీల గురించి చెప్తారు, సమీల నా గురించి చెప్తాడు. అంటే చెడు కాదు కానీ ఆత్మీయ నడవడికైన మెలకువలు అంతే. కానీ ఈ వ్యక్తికి మరి ఎందుకు మరి ఫలించలేకపోయాడు, ఎందుకు అభివృద్ధి చెందలేకపోయాడు, ఎందుకు సంతోషించలేకపోయాడు, ఎందుకు దేవుని మార్గం నడవలేకపోయాడు అంటే ఏం లేదు. క్లాప్స్ కొట్టండి అమ్మాయి, ఒక సిస్టర్ మంచి చెప్పారు. ఏం లేదు, మన దగ్గర ఏం లేవు చెప్తాం. పైసలో లేక మనసు ఎట్టెట్టు ఉంది అంటాం. ఏమంటాం? పైసలో లేక ఎట్టెట్టు ఉంది మనసు, చాలా ఎంత ఇది ఉంది. పైసలో లేవు, పైసలు లేక మనసు ఎట్టెట్టు ఉంది. ఇంకేమంటాం? గబరగా ఉంది మనసు, అంత ఎట్టెట్టు ఉంది, పైసలో లేవు. అవునా కదా? ఒక విషయం చెప్తానా, మీరు వింటారా? ప్రభులోకి వచ్చిన తర్వాత నా అవసరతల నిమిత్తం ప్రార్థన చేస్తున్నప్పుడు లేవే అని చింతించలేదు. అది ఎన్ని రోజుల తర్వాత వచ్చిందంటే కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చింది. వెంటనే రాలే. నాకు మీలాగా నేను చింతించిన. ఎప్పుడైతే దేవుళ్ళు ఎదిగామో అప్పుడు. అందుకే వాక్యం లేకపోతే ఏమవుతుందంటే యేసుప్రభునే చంపుతాం. ఇది ఇట్లంటారు. ఒకవేళ యేసుప్రభు మనం కనపడాడు అనుకో, నువ్వేంటి దేవుడు దేవుడు అని అంటే ఈ మాట ఎందుకు అంటున్నానంటే యూదులు వారు ఆ పని చేశారు. చూడండి కావాలంటే వాక్యంలో దేవుని ద్వారా ఆయన సజీవుడైనటువంటి దేవుని మనం ఎప్పుడు గుర్తెరుగుతామంటే ఆయన వాక్యం ఉందా? వాక్యం లేకపోతే మీ అత్తమ్మ నన్ను రోజు మా అత్తమ్మ నన్ను ఎంత రాజకీయం పాను పెట్టింది, నన్ను ఎంత పనులు చేయించింది అని అత్తమ్మ హృదయంలో ఉందా? వాక్యం హృదయంలో ఉందా? మా భర్త పెళ్ళైన మొదటి రోజే నన్ను ఏమనుకుంటా చెంప మీద కొట్టాడు, తెచ్చినోడు ఇంక చూడు ఆయన గురించి హృదయంలో ఉందా? హృదయంలో మనం ఎవరినైతే ద్వేషిస్తున్నామో వారు మన హృదయంలో ఉంటారు. వాక్యాన్ని చూడలేదు కనుక దేవుడారా, ఒకసారి ఈ వాక్యాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త. కొంచెం ఆలస్యం అవుతుంది, నేను కొంచెం అంత ఫాస్ట్గా మీలాగా ఫాస్ట్గా తీయలేను రెఫరెన్సెస్. యోహాను సువార్త 8వ అధ్యాయం 37వ వచనం. మీరు అబ్రహాము సంతానమని ఎవరంటారు? యేసుప్రభు అంటున్నాడు, అబ్రహాము సంతానమని నాకు తెలియను, ఆయనను మీలో నా వాక్యమునకు ఏమి లేదు. చూడంటే మీలో నా వాక్యానికి. మనం కూర్చుంటే ఆటలు ఎంతమంది కూర్చుంటాం? ముస్లిమ్స్ కూర్చుని ఎంతమంది కూర్చుంటారు? 10 మంది. వాళ్ళకి మనకి డిఫరెన్స్? వాళ్ళకి అడ్జస్ట్మెంట్ అవుతారా? కానీ వాళ్ళు చోటు బాగా దొరుకుతుంది. అయితే మనం కూర్చుంటే కొంతమంది అంట, ముస్లిమ్స్ కూర్చుంటే పాపం వాళ్ళని నేనే క్రిటిసైజ్ చేసి మాట్లాడటం లేదు. సరే వాళ్ళలో యూనిటీ చెప్పుకోవచ్చు, గొప్పతనం అని చెప్పాలంటే సర్దుకొని. మనకొకరు రాసుకున్నా దిగేంత వరకు కోపడతాంటే వాళ్ళతో గొడవ పెట్టుకుంటాం. నన్ను తాకినావు, నన్ను త్రోసినావు, నన్ను నెట్టినావు, నన్ను గుద్దినావు, నన్ను కొట్టినావు, రా మా స్టేజ్ రా, మా వాళ్ళని పిలుస్తా, నీ సంగతి చూస్తా. అక్కడనే ఇంకా ఆమె అంటది, అట్లదాన్ని నువ్వు కారు కొనుక్కోకూడదమ్మా అంటది. మీలో నా వాక్యమునకు చోటు లేదు. ఆ తర్వాత ఏముంది? గనుక ఉంది కదా. గనుక లేకపోతే మళ్ళీ అర్థం కాదు. నేను వెళ్ళాను సాకుకు గాని అంటే ఏమో పోయినాడు గాని అంటే ఏమో అయింది, చేతులు వచ్చాడని అర్థం చేసుకోవాలా. నేను వెళ్ళాను గాని అవి లేవు అంటాడు అంతే. గాని అనకుండా ఏం చెప్పాడు? గాని వచ్చిందంటే ఆ తర్వాత ఏదో ఉంది. ఇంక దానికి ముందు పదానికి అర్థం జవాబు అని.
నా వాక్యానికి చోటు లేదు గనుక మీరు యేసుప్రభువును యూదులు ఎందుకు చంప వెతుకుతున్నారు? ఫస్ట్ వాళ్ళు ఏమన్నారు? ఏంటయ్యాబ్బా నువ్వు చెప్తున్నావు, తాతలు ముత్తాతలు అయినటువంటి ఆ యొక్క అబ్రహాం యొక్క ఆయన బిడ్డలు మేము ఏం సామాన్య మజాకా ఏమనుకుంటున్నావు? మా తాత క్రిస్టియన్, ఆయన క్రిస్టియన్, ఆయన క్రిస్టియన్, ఆయన క్రిస్టియన్, ఆయన క్రిస్టియన్, ఆయన క్రిస్టియన్, మీకు క్రిస్తాను పొలం. ఓ వండర్ఫుల్. వాళ్ళు క్రిస్టియన్సే, మరి నీ సంగతి ఏంటి? వారు దైవభక్తులు నడుచుకున్నారు, మంచిది. నీ సంగతి ఏంటి? ఎప్పుడైతే దేవుని వాక్యం మనలో లేదో భర్తను అర్థం చేసుకోలేం, ఆర్థిక విషయాలు అర్థం చేసుకోలేం, జీవితాన్ని అర్థం చేసుకోలేం, బ్రతుకును అర్థం చేసుకోలేం, పరిస్థితులను అర్థం చేసుకోలేం, ఏది అర్థం చేసుకోలేం. మూలం అర్థం చేసుకోవడానికి మూలం వాక్యమే. మీరు బాగా పట్టుకోండి గట్టిగా. ఒక వ్యక్తి జ్ఞానవంతుడు కావాలంటే ఒక వాక్యం ద్వారానే అవుతుంది సాధ్యం. ఆ వాక్యమే మనలో బోధిస్తుంది. సో త్రోవ పక్కన వ్యక్తి నువ్వు ప్రవీణ్, నువ్వు అలాగేనండి, మళ్ళీ తర్వాత వెళ్ళిపోద్దులే. ఇంకొకరు రండి, ఎవరైనా సరే. మీరు అలా కాదు. 13వ అధ్యాయం మత్తయి సువార్త 2వది చదవండి అమ్మా. రాతి నేలను ఇత్తబడిన వాడు ఆయన విన్నాడు ఆ వాక్యం మొదటైనా. ఇన్ని తర్వాత ఏం చేశాడు? గ్రహించలేదు, అయిపోయింది. ఈయన ఏమన్నాడు? వాక్యం విన్నాడు కదా. ఈయన కూడా రెండో ఆయన వాక్యం విన్నాడు. రాతి నేల ఇత్తబడినటువంటి వ్యక్తి వాక్యం విని వెంటనే ఎంతో మంది వచ్చారు, ఎంతమంది వచ్చారు. ఆ పాస్టర్ గారు ఏం మర్మం చెప్పాడులే. ఆ మర్మాన్ని ఎన్నడిలే. ఏ మర్మము? ఆ మర్మం ఏందో మనకు అర్థం కాదు. ఉన్న వాక్యాన్ని పాటించడానా అంటే మర్మం. మన వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు. మర్మాలు నాకు ఇంకా అర్థం కాదు బాబు, నాకు మర్మాలు ఏందో. జీవితాన్ని మార్చడానికి, మన బ్రతుకును మార్చడానికి మనకు అర్థమయ్యే వాక్యం ఒకటి చాలా. మర్మములు అంటే నువ్వు ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యి, సెకండ్ క్లాస్ డిగ్రీ పేపర్ తీసుకుని PhDకి వచ్చిన తర్వాత నీకు మర్మం అవసరం. నువ్వు ఫస్ట్ క్లాస్ నువ్వు పాస్ కాలే, LKG పాస్ కాలే, నీకు మర్మం ఎందుకు అని నిరాశపరచటం లేదు. మేము రాతి నేలన ఇత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషముతో అంగీకరిస్తాడు. ఈయన కానీ మంచి అబ్బాయి, పృథ్వీరాజ్, గుడ్ బాయ్. ఏదంటే పృథ్వీరాజ్ అలాంటి కాదు, రాతి నెల కాదు, మంచి వ్యక్తి. వీళ్ళని ఒక ఉదాహరణ తీసుకున్నా అంటే మళ్ళీ నేను మకం చూడగానే నువ్వు రాతి నెల అంటే చేద్దా సార్ దయచేసి మీరు, ఎందుకంటే అవే పట్టుకుంటారు మీరు. ఆయన త్రో పక్కన అంటేనే అని మీరు మళ్ళీ పెట్టుకోకండి, మళ్ళీ వచ్చేసండి అదే పెట్టుకోకండి, దయచేసి అవి పెట్టండి. ఇంకేమైందమ్మా చదవండి. అయితే వేరు ఎందుకు అవసరం? ఇప్పుడు ఏంటంటే దీని ఒక చెట్టుకు లేకపోతే వృక్షాలకు సంబంధించినటువంటి టెర్మినాలజీ అంటే ఆ పదాన్ని వాడాడు, వేరు అని. చెట్టుకు వేర్లు పేను ఉంటాయా లేకపోతే భూమిలో ఉంటాయా? భూమిలో. కానీ మీ అందరికి బాగా తెలుసు, నాకన్నా ఎక్కువగా భూమి లోపల వేరు ఉంటుంది. ఆ వేరు వలన చెట్టుకు ఉపయోగం ఏమి? ఎస్, మీరు సైన్స్ లో చదువుకున్నారు, తర్వాత చెప్పంగా మామూలుగా నాలెడ్జ్ లోనే మీకు తెలిసి అర్థమైపోతుంది. కొమ్మ చెట్టు ఉంటుంది, దానికి పైన కాండము, దాని కొమ్మలు, కింద వచ్చేసి భూమి లోపల వచ్చేసి వేర్లు. వేర్లు ఏం చేస్తాయంటే చెట్టుకు కావలసిన పోషక పదార్థాలు అందించడానికి, నీరు అందించడానికి ఈ వేరు బాగుంటే పైన చెట్టు బాగుంటుంది. వేరు పురుగు కొట్టింది ఏమంటాం? చెట్టు ఎండిపోతే వేరు పురుగు కొట్టిందంటామా? అయితే రాతి నిలబడిన ఇతర వ్యక్తి సంతోషంతో అంగీకరించాడు. కొంతకాలం ఉన్నాడు, బాగానే చర్చికి వచ్చాడు, పిల్లలతో కుటుంబంతో వచ్చాడు. వచ్చి ఆ మూలన అక్కడ ప్రింట్లోనే కూర్చొని పాటలు పాడుతూ బాగానే కనపడ్డాడు. కొద్దికాలం అయిన తర్వాత ఏమైనాడు ఆయన అంటే కనపడలే. పాటలు పాడేవాడు, ఇది పెద్ద బైబిల్ తీసుకొని వచ్చేవాడు పరిశుద్ధ గ్రంథం.
ఇంత పెద్ద బైబిల్ పట్టుకొని, వాళ్ళ ఆవిడ ఇంత పెద్ద బైబిల్ పట్టుకొని వచ్చేది. ఆయన అక్కడ కూర్చుంటే ఏమి ఎక్కడ కూర్చుండేది. కొద్ది కాలమైన తర్వాత ఇద్దరు కనపడలే. పాస్టర్ గారు పోయి, ఏమ్మా ఎందుకు రాలేదంటే, ఏమో మాకు తెలియదు, మా కష్టాలు ఏం ఎక్కువైనాయి. ఏం జరిగిందంటే చదవండి. వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని, ఏం నిమిత్తము? వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను వాక్య నిమిత్తం ఏమొస్తుందంట? అవును, నువ్వు ఈ మధ్య క్రిస్టియన్ కుల మతంలో కలిసినావంటే నిజమా? అయితే మా మతంలో వద్దు, మా కులంలో ఈ ఎడకాలు చేయబెట్టింది నేను. హల్లెలూయా అనేది మతంలో కలిసాడు అని. వాక్య నిమిత్తం నీకేమొస్తుంది? శ్రమ వస్తుంది. అప్పుడు ఏం చేశాడు? హింస కలుగుతారు. ప్రభు నమ్ముకున్నందుకు కొంతమంది ఏం చేస్తారు? ఆ కుటుంబస్తులు వాళ్ళు ఏం చేస్తారు? బాధ పెడతారు, కొడతారు. దాని తాళలేక ఏం చేస్తాడంటే అభ్యంతర పడతాడు. నమ్మకపోయినా బాగుండి ఏందో అనవసరంగా. ఇంకొకటి శ్రమ వచ్చింది, కష్టాలు ఎక్కువైపోయినాయి, శ్రమలు ఎక్కువైపోయినాయి. ప్రభు నమ్ముకోగానే శ్రమలు ఎక్కువైపోయినాం. ఈయనేం పాత గారు ఏం చెప్పారంటే, ఏమ్మా ఏం బాధపడుతున్నావు? మందిరానికి రా, అన్ని కష్టాలు దిగిపోతాయి అన్నాడు. ఏమన్నాడు? మందిరానికి రా, చర్చికి రా, వస్తే నీ కష్టాలని వెలిగిపోతాయి, చూడు నా మాటేనా అన్నాడు. 1 సంవత్సరమైనా కష్టాలు పోలే, అవి ఎక్కువైతున్నాయి. ఆయన ఏం చెప్పాడు? కష్టాలు పోతాయి అన్నాడు. కష్టాలు ఏమైతున్నాయి? ఓపికతో నీరు చేశాడు. పక్కనోళ్ళు చెప్పారు, నేను అరకు పోయింటే నాకు అది తగిలింది, నాకు పోలేదు, నా కష్టాలు పోయినాయి, ఒక్కసారి వచ్చి రాపోదురా, చెప్పులు రాకుండా, చెప్పులు లేకుండా ఒకసారి వచ్చి చూదురా, వచ్చి చూస్తే నువ్వు వచ్చి నీకు జీవితం అంతా మారిపోతుంది. ఎవరు చెప్పారు? మరి ఆయన కావాల్సింది ఏంటి? కష్టాలు పోవాలి. అది చేసి చూద్దాం. ఆయన మనిషి ఎలాంటిది? అది చేసి చూద్దామని ఇక్కడుండి అక్కడికి వెళ్ళిపోయాడు. అంటే వాక్యము నిమిత్తం అభ్యంతర పడ్డాడు. శ్రమ రాగానే, హింస రాగానే. మొదటి వ్యక్తి త్రోవ పక్కన పడినటువంటి వ్యక్తి ఏంటంటే విన్నాడు, గ్రహించలేదు, అక్కడ కూడా 0 అయిపోయింది. రెండో వ్యక్తి ఏంటంటే వేరు లేదు, కొద్ది కాలం నిలిచాడు, కానీ వాక్య నిమిత్తం కొద్ది శ్రమ వచ్చింది, హింస కలిగింది, అభ్యంతర పడ్డాడు. నాకు ఏసై వద్దన్నాడు అంతే. ఇప్పుడు నీ బైబిల్ నువ్వు తీసేసుకో అన్నాడు అంతే. చర్చికొచ్చి పాస్టర్ గారు, ఏమయ్యా ఎందుకు ఈ బైబిల్ వద్దు, ఏమొద్దని బైబిల్ ఇచ్చిపోయాడు. కానీ ఈయన కాదు, పాపం ఈయన కాదు, చెప్తున్నాడు. మూడో వ్యక్తి గురించి చేద్దాం. మూడో వ్యక్తి ఎవరైనా రాండి, పిలుచుకుంటున్నారు వీళ్ళే, చూసారా? తెలుగులో పిలుచుకుంటారు. రైట్, థ్యాంక్ యూ. చిక్కుపడక రాయ్. నీ పేరు నాన్న? డానియల్ గుర్తుంది. రైట్, గుడ్. చదవండి అమ్మా. ముళ్ళ పొదలలో విత్తబడిన వాడు. ఎంతమంది తీశారమ్మా ముళ్ళ పొదలు? మన పక్కన ఎక్కడ ఉన్నాయి కదా, పక్కన ఇక్కడ దూరం పోవాల్సిన పని ఏంది? ఎక్కడన్నా ఇక్కడ దూరం పోవాల్సిన పని ఏందా? మొట్టమొదటి నేను వచ్చినప్పుడు ఎట్లుందంటే, ఇంకా ఎప్పుడైనా సిమెంట్ రోడ్డు పడింది, ఇక్కడ అడుగు పెడితే ఇట్లా వద్దాం. నేను మొదట వచ్చినప్పుడు, ప్రభువా వీళ్ళకు సిమెంట్ రోడ్డు కావాలనైనా, దీపాలు రావాలి, ఎలక్ట్రిసిటీ రావాలా, అన్ని సదుపాయాలు రావాలని నేను ప్రార్థన చేసినాను. అయినా ఎందుకో కానీ పక్కనే అడ్డుట్లు పెట్టారు, అవి కూడా పోతాయి లేదు. రైట్. రాతి నేల ముళ్ళ పొదలో పడినటువంటి విత్తనాన్ని గురించి వినువాడే అంటుంది. ఇనువాడే అంటే ఆయన విన్నాడు, ఇటు నా వైపు చూడాల, ఆయన విన్నాడు, ఈయన విన్నాడు, ఈయన కూడా విన్నాడు. వినువాడే అంటే అయినా ఏముంది మళ్ళా? కానీ ఐక్య విచారం అంటే ఏమి? వాళ్ళు బిల్డింగ్ కట్టి మనం బిల్డింగ్ కట్టలేకపోతే, మా టీవీ కొని మన టీవీ కొని లేకపోతే, ఆమె కొత్త చీర కొని కొత్త చీర కొని లేకపోతే, లాభో దీపో. ఇంతకాలం ఏంది నేను పని చేస్తున్నా,
ఇంతకాలం ఏంది నేను నమ్ముకొని పెళ్లి చేసుకున్నాను సుఖపెడతాం అనుకుంటే చేసుకున్నావంటి కష్టాలే. ఇంకా అంతలో దానికి దానికి తోడు ఇంకేంటంటే ఇంటి దగ్గర నుండి అమ్మ నాన్న వచ్చి నేను చెప్తే ఇంటివమ్మా, నేను చెప్తే ఇంటివమ్మా, నేను చెప్తే ఇంటివమ్మ, వాడు అంతే అమ్మ, వాడు అంతే అని వాళ్ళు. మన పెద్దలు వాళ్ళేటో తల్లిదండ్రులు లేదా, వాడు సుఖ పెట్టాడమ్మా, వాడు సుఖ పెట్టాడు, వాడు సోమరాడు. ఇది మానవ జీవితాల్లో జరిగే గాథ దేవుని లాగా నేనేమిది కాదు. ఆకలి ఏందే తెలిసింది నాకు, బెడ్షీట్ లేకుండా గోనె సంచులు కప్పుకున్నా, చెప్పులు లేకుండా పాదాలతో నడిచిన, 3-4 రోజులు ఆకలితో అలమటించిన, సింతాకు బిక్కుని సింతాకు తిన్నా, నదుల దగ్గరికి వెళ్ళి చేపలు పట్టుకుని చేపలు తిన్నా. యవన వయసులో నేను చేయవలసినటువంటి ఆ కష్టం అనేది దేవుడు చూపించాడు. అందుకే నేను చెప్పగలుగుతాను. నేను సుఖములు పుట్టి మా తండ్రి మంచి జమీందారై చక్క డబ్బులు ఇచ్చి నాకు పెంచింటే ఈ కష్టాలు నాకు తెలియకపోను. కష్టం నుండి ఏదో నాకు తెలిసింది కనుకనే కష్టంలో పాఠం నేర్చుకున్నాను. ముళ్ళ పొదలు పడిన వ్యక్తి వాక్యం వినువాడే గాని ఐక్య విచారము ధనమోసం. ఐక్య విచారం అంటే ఇందాక చెప్పాను కదా, ఏమి తిందుమో, ఏమి త్రాగుదామో, ఏమి ధరించుకుందామో అని మీ దేహం గురించి మీ ప్రాణం గురించి విచారించుకుడి మొదట అది మాకు వద్దయ్యా, మొదట అది వద్దయ్యా, అది ఇదయ్యా, అది ఇచ్చేసేయ్యా అడిగినటివి. లేదు నాయనా మొదటిది ఎందుకు, అవి ఇస్తా అంటాడు. మొదట నా నీతి రాజ్యం అంటే యేసుప్రభు వారి యొక్క రాజ్యం ఏమో, ఆయన నీతి ఏమిటంటో మనం వెతికినప్పుడు ఆయన ప్రేమ ఏమిటో, ఆయన మార్గాలు ఏంటో, ఆయన మనకి ఏం బోధిస్తున్నాడో, ఎలా నడవాలని మనం చెప్తున్నాడో, ఏమి చేయవాలని చెప్తున్నాడో, ఎట్లా ఉండాలని చెప్తున్నాడో, అలా నడిస్తేనే ఆత్మీయ జీవితం ఆశీర్వాదాలను ఎత్తుకుంటూ వస్తాయి. అంతే. ఇది ఐక్య విచారము ధనమోసము ఆ వాక్యమును అణిచివేయడం. నన్ను అణిచివేశాడు నా సంఘంలో. ఎవరు అణిచివేశారయ్యా? అది యేసేపు అణిచివేశాడు. నేను ముందుకు రాకుండా, నేను సంఘ పెద్దనంటి సంఘ పెద్దనంటే ఆయన యేసేపు అణిచేశాడు నిన్ను. కొంతమంది చెప్తుంటారు నన్ను అణిచివేశారు, నన్ను తొక్కేశారు అంటున్నారా? కొంతమంది పొలిటికల్ సైడ్ అయితే నేను పేకి రాకుండా నన్ను తొక్కేశారు నన్ను. దేవుళ్ళారా, వాక్యం అంతా వాక్యాన్ని మనలో ఎదుగకుండా చేసేది ఏంటంటే ఐక్య విచారము ధనమోసం. ఏంటంటే వాక్యం మనలో ఎదగకుండా ఏం చేస్తుందో అణిచివేసి నిష్ఫలుడుగా చేస్తారంట. ఫలము లేని వారుగా చేస్తారు. ఏం ఫలము లేని వారుగా ఉందమ్మా. మీరు ఎప్పుడు మాట్లాడతారు ఫ్రెండ్లో కూర్చుని నిష్ఫలుడగును. నిష్ఫలుడు అంటే ఏంటి? ఫలము లేనివాడు. ఏ ఫలము లేనివాడు? ఒక చెట్టుకు నువ్వు పెంచుతున్నావు, మామిడి చెట్టు, 10 సంవత్సరాలైనా కాయ లేదు, అది పూత వేయలేదు, కాయ లేదు, పండి లేదు. అప్పుడు ఏం చేస్తావు? ఆ చెట్టును నరకడం సులభం, నరుకుతారులేండి, పొయ్యిలో పెడతారు. పెంచడం ఎంత కష్టం, పెంచిన వాళ్ళు నరకడం చాలా కష్టం అవుతుంది. పెంచిన వారికి ఒక చెట్టుని పెంచినోడు, చిన్న గులాబీ మొక్కలు పెంచినోడు, దాన్ని ఎంతగా సాయంత్రం రాగానే చూస్తే వాడిపోయిందా, ఇచ్చిందా లేదు అంటే కన్సర్న్ అలా ఉంటుంది. ఆయన ఏమయ్యాడు? విని విన్నాడా వాక్యాన్ని? వీణ ముగ్గురు విన్నాడు. ఏం తేడా ఏమైంది? విని గ్రహించలేదు, విని సంతోషానికి వేరు లేదు, విన్నాడు. ఐక్య విచారం వల్ల వాక్యం ఇస్తారు. ఒకరు రాసిన రాష్ట్రంలో ఏమన్నా వినిపిస్తారు. మీరు అలాంటి వాళ్ళు కాదు. మీరు వాళ్ళందరూ మంచి వ్యక్తులు, వాళ్ళు ఫలించేవాళ్ళు, వాళ్ళు కూడా మంచి నిలబడి ఇత్తనాలే. మీరు వాళ్ళ పేర్లు పెట్టకండి. వ్యక్తి మంచి నేలను విత్తబడిన వాడు విన్నాడు. ఈయన కూడా ఇప్పుడు అంటాం
ఆయన విన్నాడు వాక్యం, ఈయన విన్నాడు వాక్యం, ఈయన విన్నాడు వాక్యం. వాళ్ళు ముగ్గురు ఎందుకు నిస్పృహలయ్యారు? ఒకరు గ్రహించలేదు, వేరు లేదు, ఐక్య విచారం, శ్రమ. ఈయనకు శ్రమ, ఐక్య విచారం. ఈయన ధన మోసం, ఐక్య విచారం. ఆయనకు శ్రమ. సో దానివల్ల ఇదైపోయారు. ఈయనేంటి? ఇని గ్రహించువాడు అట్టివారు సఫలులై ఒకడు నూరంతలుగాను, ఒకడు 60 నూరంతలు, 60 30 ఈయన ఫలించాడు. ఈయనే ఫలించాడు, వారు ముగ్గురు ఫలించలేకపోయారు. ఇప్పుడు మనము ఆయనలాగున్నామా? 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 ఈయనలాగున్నామా? ఏమో మేము అట్టగాలేదే. ఆయనలాగున్నావా? ఆయనలాగున్నావా? ఈయనలాగున్నావా? ఈయనలాగున్నావా? ప్రార్థన చేస్తాం. కూర్చోండి. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకున్నాం. మన హృదయాలలో దేవుని వాక్యం, అది సత్యవాక్యం, మేము ప్రకటించిన విశ్వాస వాక్యం, అది నీ నోట, నీ యొద్ద, నీ హృదయంలో ఉంది. అది ఫలించాలి, మనందరి హృదయాల్లో ఫలించాలి. కనుక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటువంటి తండ్రి, దయగల ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఘనమైనటువంటి ప్రభువా, నాయన గతించిన కాలము మీరు మాకునైనా మీ దైవజనుల ద్వారా మాకునైనా వాక్యాన్ని ఇస్తున్నారు తండ్రి. సమృద్ధి అయిన వాక్యాన్ని ఇస్తున్నారు తండ్రి. నైనా నా తండ్రి, శ్రేష్టమైనటువంటి నైనా మా ప్రభా గ్రంథాన్ని మా చేతులు పెట్టారు నాయన. అనేక మార్లు నీ వాక్యంలో సంధిస్తూ ఉన్నప్పుడు తండ్రి, మేము ఎలాగా దాన్ని అంగీకరించాము, ఎలాగా దాన్ని స్వీకరించాం, ఎలాగా దాన్ని గ్రహించాం, ఎలాగా మా హృదయంలో భద్రపరుచుకున్నాం. ఆ మంచి నేలలో పడిన విత్తనంలాగా నాయన ఈ సంవత్సరమైనా తండ్రి, నీ బిడలమైన మేమందరం కూడా, నీ బిడ్డలతో కూడా నేను కూడా నాయన నీ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నా. మా హృదయాలలో నీ వాక్యము ఫలించాలని నాయన. నీ వాక్యాన్ని గురించి ఎంతో శ్రేష్టత ఉంది నాయన. ఎన్నో విషయాలు చెప్పారు. వాక్యం మీరు శరీరధారి ఈ లోకానికి వచ్చారు. వాక్యం మా బాధలో నెమ్మది కలుగ చేస్తుంది. వాక్యం దీపమని చెప్పారు నాయన. ఎన్నో సత్యాలు నాయన బైబిల్ గ్రంథములో నాయన మాకు అందించారు తండ్రి. పరిశుద్ధాత్మ ద్వారా లిఖించారు నాయన, రాయించారు. ఈ రాత్రి తండ్రి, నీ వాక్యాన్ని మా హృదయంలో ఉంచుకుంటే తండ్రి, మేము అన్ని విషయాల్లో ఫలిస్తామని, సత్యమును గ్రహించిన వారం అవుతామని ప్రభువా మీ వాక్యం సెలవిస్తుంది. అందరిని బట్టి ప్రభు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కూడి వచ్చిన బిడ్డలందరినీ బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దైవజనులు మరి ప్రభు తన అబ్రాం బ్రదర్ ప్రార్థిస్తున్నాం. తన ప్రయాసకు నైనా తగిన ఫలితమును అనుగ్రహించండి నాయన. ఈ సంఘాన్ని నానాటికి అభివృద్ధిపరచండి నాయన. అనేక ఆత్మలను నైనా సమకూర్చబడి అనేక ఆత్మలు ఈ స్థలంలో మిమ్మల్ని ఆరాధించగలట్టుకు సహాయం చేయమని ఎన్నికలు నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు శక్తిభరితమైన నామంలో ప్రార్థించి వేడుకొంచిన మా పరమ తండ్రి, ఆమేన్. మన ఎందు విడిసి ఉన్నది అనే పాట చూడండి. పాట ఉంటుంది ఆనందం 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 పాట పాట బాగుంది. మైపడ్డాం. చూడండి 522 అందరూ నిలబడి పాట పాడదాం. మరి పాడదాం.
ఆనందం మహానందం ప్రభువే మనకానందం మనయందు నిలచియుండు పరలోకపు ఆనందం మనయందు నిలచియుండు పరలోకపు ఆనందం దూతలు తెచ్చి కృపవార్త ఎంతో గొప్ప ఆనందం దూతలు తెచ్చి కృపవార్త ఎంతో గొప్ప ఆనందం కుమారించును మదిలో పరము నుండి ఆపీనలి దీనపుడే కుమారించును మదిలో పరము నుండి ఆపీనలి దీనపుడే ఆనందం మహానందం ప్రభువే మనకానందం మనయందు నిలచియుండు పరలోకపు ఆనందం మనయందు నిలచియుండు పరలోకపు ఆనందం ఆనందం శరణి ప్రభువే పరమానంద నింపేరు ఆనందించుడని ప్రభువే పరమానంద నింపేరు గొర్రె పిల్ల జీవగ్రంథములో రాయబడి ఉన్నవని గొర్రె పిల్ల జీవగ్రంథములో రాయబడి ఉన్నవని ఆనందం మహానందం ప్రభువే మనకానందం మనయందు నిలచియుండు పరలోకపు ఆనందం మనయందు నిలచియుండు పరలోకపు ఆనందం ఈ సన్నిధి యందే కలవు నిత్యానందమలో నీ సన్నిధి యందే కలవు నిత్యానందమలో నీ చిత్తము నెరవేరు వారెల్లరూ ఆనందించెదరు సదా నీ చిత్తము నెరవేరు వారెల్లరూ ఆనందించెదరు సదా ఆనందం ప్రభువే మనకానందం మనయందు నిలచియుండు పరలోకపు ఆనందం మనయందు నిలచియుండు పరలోకపు ఆనందం. మంచిది, కూర్చోండి. పాట మరి యోహాను సువార్త 11 అన్న చెప్తున్నప్పుడు చక్కటి ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్తున్నాను, ప్రభువునందు ఆనందించండి. ఎప్పుడు ఆనందం ఉండదంటే దేవుడి వాక్యము మనలో నిలిచి ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? ప్రభువులో ఆనందిస్తుంటాం కదా. కాబట్టి అందుకనే
ఒక విషయాన్ని చూస్తే లూకా సువార్త 10వ అధ్యాయము 17 నుంచి 17, 18, 19, 20 చదవండి, ప్రార్థన చేసుకుని. ఎంతమంది అంటారు శిష్యులు? చివరికి ఎంతమంది మిగిలారు? ఆ 70 మంది శిష్యులు అంట సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నని చెప్పగా, ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక, ఇదిగో మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అరే, వాళ్ళు పోయి ప్రార్థన చేస్తే దయ్యాలు వెళ్ళిపోతాయి, రోగాలు బాగవుతాయి. కానీ నిజంగా దేవుని బిడ్డలారా, అందుకనే నీ నామమున ప్రభువా మేము దయ్యములలో కొట్టాము, నీ నామం వల్ల మేము అద్భుతం చేసినప్పుడు వాళ్ళతో ఏమన్నాడు? మిమ్మల్ని ఎన్నడూ నేను ఎరగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి తొలగిపోన్నాడు కదా. అంటే ఎవరు? ఎందుకని నా మాట అంటే మేము చేశామన్నారు కాబట్టి కదా. కాబట్టి దేవుని బిడ్డల నిజంగా దేవుడు, అందుకనే దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు అక్కడ మాట ఏమన్నాడంటే మీ పేర్లు ఎక్కడ ఉండాలట? ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 15 ఎవరి పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడిన ఎడల వాడు ఎక్కడ పడేస్తారట? మరి వీళ్ళ పేర్లు ఉన్నాయా? మీరు అద్భుతాలు జరుగుతున్నాయి, దయ్యాలు వెళ్ళిపోతున్నాయి కాదు, మీ పేర్లు ఎక్కడ రాయబడినాయి? జీవ గ్రంథములో రాయబడిన సంతోషించే. ఆ జీవ గ్రంథంలో ఎవరు తుడిపెట్టలేడు, అర్థమైందా? కాబట్టి మన పేర్లు ఎక్కడ ఉండాలి? ఇప్పుడు రేషన్ కార్డులో నీ పేరు లేకుంటే వస్తాయి 5 కిలోల బియ్యం, 6 కిలోలు ఎంత అవుతాయా? కాబట్టి దేవుని బిడ్డలు మన పేర్లు ఎక్కడ ఉండాలంట? జీవ గ్రంథములో కదా. కాబట్టి ఆ గ్రంథములో రాయబడిన వారు మాత్రమే ఆనందిస్తారంట. వాళ్ళు ఎట్లుంటారంట? ఒక మాట చదువుతాను చూడండి ఒకసారి. 35వ అధ్యాయం యెషయా గ్రంథము. ఆ జీవ గ్రంథములో రాయబడిన పేర్లు ఎట్లుంటాయో చూడండి. చివరి వచనం యెషయా గ్రంథము 35వ అధ్యాయము చూడండి ఏమంటారు ఇక్కడ? యెహోవా విమోచించిన వారు పాటలు ఎట్టొత్తనట ఆరాధనకి ఏడ్చుకుంటా గునుక్కుంటా సనుక్కుంటా వచ్చినారట. అమ్మా అర్థమైందా? ఇది ఏ ఇత్తనం? ఇది రైట్, అది క్వాలిటీ. ప్రైజ్ ది లార్డ్, అర్థమైందా? కాబట్టి అర్థమైందా? ఎట్టొత్తనట ఎక్కడ స్టార్ట్ కావాలి ఆరాధన? నీ ఇంటి దగ్గరనే ఆరాధన స్టార్ట్ కావాలి, అర్థమైందా? కాబట్టి దైవజనుడు ఈ రోజు మాకు ఏ వాక్యం ఇస్తానన్నాడు అని చెప్పి వాక్యం కొరకు సిద్ధపాటు చేసుకుని హృదయాన్ని కదా. కాబట్టి ఆ విధంగా వచ్చేవాడు అది మంచి. అందుకని ఏమంటాడు అక్కడ? ఏమంటాడు అక్కడ? యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు, అనగా ఎవరు సియోను అంటే ఏంటిది? దేవుని యొక్క సంఘము, సమాజము కదా. కాబట్టి దేవుడు తిరిగి సియోనుకు వచ్చినరు, వారి తలల మీద నిత్యానందం ఉండును. ఏమండి? గుళ్ళకొచ్చి ఆనందం, గుళ్ళకొచ్చి పాటలు పాడి చూపించుకోవడం కాదా? నువ్వు దారిన పోయినా, నువ్వు కారు మీద పోయినా, నువ్వు బస్సులో పోయినా, నువ్వు ఎక్కడ పోయినా దేవుని ఆనందం. ఎందుకు? ఆయన నీలో ఉన్నాడు, అర్థమైందా? కాబట్టి ఈ కాన్సెప్ట్ మనం కలిగి ఉండాలి దేవుని బిడ్డ. అందుకని అంటాడు దావీదు, ఏమంటాడంటే నీ సన్నిధిలో నాకు సంపూర్ణమైన సంతోషం. ఏ సంతోషం అట? ఆహా. ఎందుకు ఆయన అంటే దుష్టులు ఆలోచన చొప్పున నడవలేదు కదా. దేవుని వాక్యం, ధర్మశాస్త్రం దివారాత్రులు ధ్యానించి వచ్చాడు. కాబట్టి ఏమంటాడు అక్కడ? యెషయా గ్రంథం ఏమంటాడు? వారు ఆనంద సంతోషము గలవారై వచ్చనరు, ఇదిగో దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోయెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దుఃఖము నిట్టూర్పు పోయెను, మికిలి ఆనందము కలిగెన్. స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి, కస్తూరి
ఉండెదను నీ తోడై ఉండెదను చంద నాసి సర్వాధికారి కస్తూరి పూర అగ్ని మధ్యలో అగ్నిగుండాన్ని భయపడరు వాళ్ళు. ఈ అగ్నిగుండం లేచిన మా దేవుడు, ఎందుకంటే దేవుడు మాతో ఉన్నాడు, ఆయన మాలో ఉన్నాడు. అర్థమైందా? నువ్వు సింహం బోను లేచిన మా దేవుడు రక్షించడానికి, ఒకవేళ రక్షించకపోయినా ప్రైజ్లాడు, అది సాక్ష్యం అంటే. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసించినప్పుడు నిజంగా నువ్వు అసలే భయపడు. అర్థమా? నీ ఎడమ పక్క 1000 మంది వచ్చినా కుడి పక్క. కాబట్టి ఆ అభిషేకం మనం నిలబడాలంటే ఈ రెండింటికి తాళాలు పడాలి. అర్థమైందా? అర్థమైందా? భక్తిహీనుల ఎదుటికి వెళ్ళినప్పుడు నా నోటికి ఏమీ మాట్లాడక నేను మౌనిని అంటాడు. 17 కీర్తనలో ఒక మాట అంటాడు కదా, నా నోటి మాటతో నేను అతిక్రమించను, నా నాలుకతో పాపము చేయకున్నట్టు నా మార్గములు జాగ్రత్త పంచుకుందును. భక్తిహీనులు ఎదుటికి వెళ్ళినప్పుడు నా నోటికి ఏముంచుకున్నాట? చిక్కెముంచుకుందని అనుకుంటే ఏమీ మాట్లాడక ఏమిటంటే నేను మౌనినై తిని ఉంటావా మౌనంగా మనం? యుద్ధము యెహోవాదని పాడతాం కదా. కానీ నిజంగా దేవుని బిడ్డరా, నిజంగా ఆ 3వ వచనంలో పాట పాడే ఏడంటే ఏంటంటే ప్రార్థన, దేవునితో సహవాసం. అందుకని యేసు ప్రభువుకు గెస్తెమనే తోటలో పోయిన శోధన సిద్ధంగా ఉంది, మీరు మెలుకోగలిగి ప్రార్థించబట్టి ఏం చేస్తారు ఈ భక్తులు? ఎన్నిసార్లు వచ్చారు వేసా? కారణం ఏంటి? ఎందుకు చేయలేపారు? కాబట్టి పరిశుద్ధాత్మ వాళ్ళలో లేడు, కాబట్టి వారు ప్రార్థించలేపారు కదా. కాబట్టి దేవుని బిడ్డరా, పరిశుద్ధాత్మ లేకపోతే ఏదో చేస్తాం కానీ కదా. కాబట్టి అందుకని దేవుని బిడ్డరా ఒక్క మాట చదవండి. యోధా పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. యోధా పత్రిక వేరైన సబ్జెక్టు చాలా మంచిది దేవుని బిడ్డరా. ఒక వ్యక్తి చూడండి, ఇప్పుడు వర్షకాలం దుమ్ము ధూళి గాలి తుఫాను వచ్చినప్పుడు ఏ చెట్టు పడిపోతే కింద చెప్పండి, తొందరగా పడిపోయి చెప్పండి. అంటే ప్రార్థన జీవితం, దేవునితో సత్సంబంధం, అనుదినము దేవుని వాక్యము ధ్యానించకుండా ప్రార్థన చేయకుండా ఉంటే నిజంగా మన జీవితంగా అట్లా ఉంటుంది. చదువు. అందుకే ఏమంటా అట్లా ఏమన్నా అక్కడ 20వ అధ్యాయం మొదటి అధ్యాయం 20వ వచనం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాసుకొని ఉండు. ఎక్కడ ప్రార్థన చేయాలట? పరిశుద్ధాత్మలో. అంటే పరిశుద్ధాత్మ లేకుండా కదా ప్రార్థన చేయొచ్చా కదా. అందుకని దేవుని బిడ్డల ఆరాధనలు 3 రకాలు, ప్రార్థనలు కూడా 3 రకాలు ఉన్నాయి కదా. ఈ ప్రజలు నోటి మాటతో వచ్చి పెదవులతో నన్ను కనపడుతుంది, కానీ వారి హృదయం నాకు ఎంతో దూరముగా. మనుషులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశములని నన్ను వ్యర్థముగా ఆరాధిస్తూ ఉన్నారు. అన్ను ఆరాధించు వాళ్ళు ఆత్మతోనూ సత్యముతో ఆరాధించాలా, అటివారు కావాలంటాడు. కాబట్టి నా ఆత్మ నేను రోమా 8:14 నావాడు కాడు, ఎందరూ తన ఆత్మచేత నడిపించబడతారు వారందరూ దేవుని కుమారులు కుమార్తెలు అనబడుదురు. వారు ప్రళయం వచ్చినా, అగ్నిగుండం వచ్చినా, సింహం గోలు వచ్చినా, ఎక్కడేసిన వాళ్ళు భయపడరు. అర్థమైందా? భయపడకోము ఓ చిన్న మంద, దయగాల మీ తండ్రి పిల్ల చూచున్నాడు. భయపడకోము ఓ చిన్న మంద, సిలువలో యేసు చనిపోయి బ్రతికే, సిలువలో యేసు చనిపోయి బ్రతికే, గెలిచే సమాధి బలమీయ నీకో, గెలిచే సమాధి బలమీయ నీకో, హల్లెలూయా అని పాడుము నీవో, హల్లెలూయా అని పాడుము నీవు. భయపడకోము ఓ చిన్న మంద, దయగాల నీ తండ్రి ఇలా చూచున్నాడు. భయపడకోము ఓ చిన్న మంద.
కాబట్టి క్రీస్తు ప్రభు అయిన పరిశుద్ధాత్మను మనలో ఉంటే నిజంగా అపోస్తులు 4:12 వాళ్ళు ఏమని ప్రకటించారంటే, యూదులు బెదిరిస్తారనగా, ఇదిగో ఈ నామమున రక్షణ పొందగలగని ఆకాశము కింద మనుషులు ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ లేదు. యూదులు వారి ధైర్యము చూసి వీరు యేసుతో కూడా ఉన్నవారని సాక్ష్యం ఇచ్చారు. అర్థమైందా? అటు పరిశుద్ధాత్మలతో నీకు సంబంధం లేకుంటే నువ్వు చిన్న సమస్య వచ్చినా భయపడతావు. పరిశుద్ధాత్మ నీలో ఉంటే, అగ్నిగుండం నీలో వచ్చిన ఏ సమస్య వచ్చినా నువ్వు భయపడవు. కాబట్టి దేవుని బిడ్డరా, కాబట్టి ఆ పరిశుద్ధాత్మను పొందాలని మనం కదా. కాబట్టి దేవుడు అడిగాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ఈ రాత్రి కాలం వెళ్ళడం, మరి లూకాసు 13 అంటాడు కదా, 11:13 పరలోకమందున మీ తండ్రి తను అడుగువానికి ఏమి అన్నట, పరిశుద్ధాత్మని ఎంతో నిశ్చయముగా. కాబట్టి వారి మనసులో ఏమీ లేదట, వాళ్ళు చోటు లేకపోయారట కదా రోమపత్రికలు. కాబట్టి దేవుని బిడ్డలు నిజంగా చూస్తే అందుకని వాళ్ళే ఆయన్ని చంపనీకి ప్రయత్నం చేశారట. చూడండి, యోహాను సువార్త 8:37 చదివి ప్రార్థన చేసుకుందాం. 2 వచనాలు చాలా ఇంపార్టెంట్ అయ్యి చదవండి ఒకసారి. 8 అందుకు వారు ఆయనతో మా తండ్రి అబ్రహాము అనిరి. యేసు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలను చేతురు. చాలు. కాబట్టి ఏమన్నాడు, నా వాక్యానికి మీలో ఏమి లేదన్నాడు. కాబట్టి దేవుని బిడ్డ, అందుకనే 2 పేతురు 1:2 అన్నాడు, వీరు ఎవరంటే నీరు లేని బావులు, పెనుగాలు చేత బావి మానవ హృదయాన్ని చూపెడుతుంది, నీరు దేవుని వాక్యానికి. కాబట్టి నీరు లేని బావి ఎంత డేంజరో, వాక్యం లేని హృదయం కూడా అంత డేంజర్. ఇది భక్తిహీనుల గురించి. కాబట్టి 3 విత్తనాలు ఫలించలేదు. మరి మనము ఒక్క విత్తనం వల్ల ఉండాలంటే ఏం కాలే, వేరు కలిగి ఉండాలి దేవునితో మనము. కాబట్టి మన పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో మన దేవుడు అనే యెహోవాను మనం ఏం చేయాలా, ప్రేమించాలి. ఎందుకంటే దేవుడి యొక్క 2024 అంతా దేవుడు కాపాడు. ద్వితీయోపదేశకాండం 11:12 సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు మరి నిజంగా మనల్ని కాపాడినందుకు దేవునికి మనం ఎంతో కృతజ్ఞత. ఇంకా 4 దినాలు అయితే మనం ఎక్కడికి పోతాం, నూతన. ఇప్పుడు ఎవరైనా క్రీస్తుని వాడు నూతన, పాతవి ఏం చేయాలా. కాబట్టి ప్రభు దగ్గర ఒప్పుకుందాం, దేవా మరి గత సంవత్సరం అంతా నాకు ఎంతో సమయం ఇచ్చావు, ఈ నూతన సంవత్సరం నేను ఫలించాలి కదా. కాబట్టి దేవుడు నిజంగా ఆ విధంగా నేను ఫలించాలి. ఎవరు నశించడం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి దేవుని బిడ్డ ఆ విధంగా ఫలించాలంటే మంచి వినాలని విత్తనం అంటే దేవుడు వినయ మనసు దేవుని వాక్యం విని కదా. ఆ వాక్యం నిజంగా మరి హృదయంలో భద్రపరుచుకొని ఆ విధంగా వారు 30 దంతులు 60 దంతులు 100 దంతులుగా. కాబట్టి మనం ఎందుకంటే నా యందు మీరుడు, మీ యందు నా మాట నిలిచి ఉండడం మీకు ఏది ఇష్టమో, కాబట్టి మనం నిలిచి ఉండటానికి భక్తి చేయాలి. అందుకనే పౌలు రోమా 1 కొరింథీ 9:20 అన్నాడు ఆ మాట. ఏమన్నాడు, ఇతరులకు బోధించి నేనే. కాబట్టి ఏం చేస్తున్నా, నేను నా శరీరాన్ని ఏం చేస్తున్నాట, అగో నిలిచి ఉండేవాడు అట్లా నలగొట్టుకుంటాడు. దీన్ని ప్రతి క్షణము కూడా చిన్న చిన్న పాపాలు కూడా ఒప్పుకొని పాప రక్తముతో క్షణక్షణము శుద్ధీకరించుకొని దిద్దుబాటు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ రోజు క్రైస్తవునికి కావాల్సింది ఏంటంటే 51:5 అంటాడు, దిద్దుబాటు భక్తిహీనునికి అసహ్యంగా నా మాటలు వారు వెనక ఏం చేశారట, వెనకకు తోసినారంటాడు. కాబట్టి వాక్యాన్ని అంగీకరించి వారు ఏం చేస్తారంటే దిద్దుబాటు చేసుకోండి. ఎవరు చెప్పిన, చిన్న పిల్లలు చెప్పిన వాక్యం ఏం చేసుకుంటారు, అంగీకరించుకుంటారు. వాక్యము దేవుడు ఏంటండి కదా. కాబట్టి దేవుని బిడ్డ ఆ విధంగా మనము బండ మీద కట్టిన బుద్ధిమంతుడు పడిన ఇల్లు అని మనం ఉండాలంటే దేవుని బిడ్డ మనం ఆ విధంగా వాక్యాన్ని అంగీకరించి ఆ వాక్యానుసారంగా మన జీవితాలు కట్టుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డ మోకరించినట్లయితే ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థన చేసుకుందాం.